ఆపరేషన్ ప్రకాశం బ్యారేజ్ కొనసాగుతోంది. 4 రోజులుగా ఇంకా బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. బ్యారేజీ గేట్లను ఢీకొట్టినటువంటి 3 భారీ పడవల్ని తొలగించేందుకు అధికారులు పెద్ద ఎత్తున నిమగ్నమయ్యారు. ముందుగా ఓ పడవను అడ్డంగా కట్ చేస్తోంది సిబ్బంది. విశాఖ నుంచి వచ్చిన ప్రత్యేక డ్రైవింగ్ టీంతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. నది లోపల సుమారుగా 12 అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేస్తున్నారు సిబ్బంది. ఇవాళ పూర్తి ఆ బోటు కటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. సాయంత్రానికల్లా ఆ ప్రక్రియ ముగిసే అవకాశం కనబడుతోంది. ఇక రేపటి నుంచి మిగతా 2 బోట్లను కూడా కటింగ్ చేయబోతున్నారు. నదీ ప్రవాహం ఇప్పటికీ 60,000 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఈ పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో బోట్ల తొలగింపులో కొంత ఇబ్బంది తలెత్తున్నట్టుగా ఆ టీం చెప్తోంది. ఎస్ సార్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, ఓవర్ టు యు. బ్యారేజ్లో బోట్లను తొలగింపే ప్రక్రియ ప్లాన్ సికి మారిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎవరైతే గతంలో బోట్లు మునిగిపోయినప్పుడు, పాపికొండలో బోట్లు మునిగిపోయినప్పుడు ఎవరైతే అబ్బులు సహాయంతో బోట్లను బయటికి తీసుకొచ్చారో అతన్ని వాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంట్లో 3 పద్ధతుల్ని వాడుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. బేసిక్గా ఇప్పుడు ఏదైతే అక్కడ బోటు విరిగిపోయిన పరిస్థితి ఉందో, బోటు ఇరుక్కుని ఉన్న పరిస్థితి ఉందో, ఆ బోటుకి సగం వరకు కట్ చేశారు. అప్పటికి దాన్ని వెలికి తీయడానికి కొంత ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో ఆ బోటుని ఇంకో బోటు సహాయంతో, ఆ ఎదురుగా ఉన్న ఒక పెద్ద బోటు సహాయంతో కట్ చేసుకొని దానికి కట్టి ఆ దారం ద్వారా మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్న మరో బోటుని ఇక్కడ మనం చూస్తున్నాం. రెండో బోటుని తాడుని కడతారు. మనం ఆ తాడును కూడా చూడొచ్చు. అలాగే ఈ బోటు నుంచి మళ్ళీ 3వ బోటు ద్వారా దానికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అబ్బులు సంబంధించిన దీంట్లో ఎక్స్పర్ట్ అతను. మరోవైపు అక్కడి నుంచి బోటుకి హోల్ వేసిన తర్వాత ఈ మనం చూస్తున్న ఈ ఇనప లింక్స్ అయితే ఉన్నాయో వీటి ద్వారా ఇక్కడ బుల్డోజర్ తో ఏదైతే ఇటాచీ జేసీబీతో ఉందో ఆ జేసీబీని అటాచ్ చేసి ఇదే కేబుల్ని అటాచ్ చేసి పూర్తిగా కూడా ఇక్కడి నుంచి దానికి ముందుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది బహుశా ఒక 6 గంటలు సమయం పట్టే పరిస్థితి ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే మంత్రి కూడా ఆయన కూడా ఒకటే చెప్పారు. దాదాపుగా మధ్యాహ్నం సాయంత్రం లోపల ఈ ప్రక్రియ పూర్తవుతుంది. బోటుకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేవు. ఖచ్చితంగా దీన్ని ఈరోజు తొలగించి తీరుతాం. ఏదైతే పాపికొండల్లో పనిచేశారో కాకినాడకు చెందిన అబ్బులు టీం మొత్తం కూడా ఈరోజు దిగింది అనేది వాళ్ళు చెప్పారు. సో ఒకవైపు బోట్ల సహాయంతో ఆ బోటును ఒకవైపుకి లాగుతారు. అలాగే ఇక్కడ ఇనప చువ్వలతో కట్టి దీన్ని ఆ బోటుకి లింక్ చేశారు. ఏదైతే ఇరుక్కున్న బోటుకి లింక్ చేశారు. ఆ లింక్ని ఆ వాటర్లో తీసుకుని వచ్చి ఈ పేపర్ని ఈ కేబుల్ని నేరుగా ఇటాచీకి అటాచ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకేసారి అట్ ఏ టైం గాలి వాటం చూసుకుని అదే వాటంతో ఈ బోట్లను ఇక్కడి నుంచి బయటికి పంపించే తొలగించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది దాదాపుగా సాయంత్రం లోపల ఈ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రులు స్వయంగా వచ్చి, నిమ్మల నాయుడు కూడా వచ్చి వ్యవహారాన్ని అంతా పర్యవేక్షించి మరో 6 గంటల్లో అంటే ఈ సాయంత్రానికల్లా ఈ బోటు ప్రక్రియని క్లోజ్ చేసే విధంగా తమ ప్రణాళిక ఉంది. ప్లాన్ సిని కూడా వాడుతున్నాం. ఏది వీలైతే అది త్వరగా ఈరోజు ఈ బోట్లను ఇక్కడి నుంచి తొలగించాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఆ దిశగానే వీటిని తొలగించే ప్రక్రియకి శ్రీకారం అనేది ఇక్కడ చెప్తున్న పరిస్థితి. సో ఒక 4 బోట్లు, మొదటగా 3 బోట్లు ఒకే తాడికి కట్టున్నాయంటూ కూడా మనం విన్నాం. సో ఆ 3 బోట్లు కూడా ఆ తాడు నుంచి ఆ చిన్న ఒకటే తాడు కట్టడంతో తాడు తెగిపోయి ఆ 3 బోట్లు మరొక 2 బోట్లను ఢీకొన్నాయి. దీంతో మొత్తం 5 బోట్లు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి చేరుకున్నాయి. పిల్లర్ నెంబర్ 67, 68, 69 3 పిల్లర్లను కూడా ధ్వంసం చేశాయి. కొంత అక్కడ కౌంటర్ వెయిట్లకు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడింది. తాజాగా ఈ బోట్లను వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మొదటగా క్రేన్ల సహాయంతో బోట్లని పైకి లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఏమాత్రం కూడా ఒకంత బోటు కదలకపోవడంతో మరొక 2వ రోజు కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఎయిర్ బెలూన్ సహాయంతో ముందుగా ఈ గ్యాస్ కట్టర్ల సహాయంతో బోట్లు 2 విభాగాలుగా విభజించి ఎయిర్ బెలూన్ సహాయంతో వాటిని పైకి లాగి ఆ తర్వాత బయటకు తీసే ప్రక్రియ కొనసాగించింది. దీంట్లో 2వసారి వచ్చినటువంటి టీం కొంత ఇబ్బంది పడడంతో తాజాగా 3వ టీం రంగంలోకి దిగింది. చాలా ఎక్స్పర్ట్ టీం ఇదంతా కూడా. ప్రస్తుతం బోట్లని కట్ చేసిన ప్రక్రియ కొనసాగుతుంది. కట్ చేసిన తర్వాత హిటాచీల సహాయంతో కొన్ని చైన్ లింక్ల ద్వారా వాటిని బయటకు తీసుకురాబోతున్నారు. 4 రోజులుగా ప్రస్తుతం ఈ పని కొనసాగుతోంది. కొంత వరద వస్తున్న నేపథ్యంలోనే ఇబ్బంది తలెత్తినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం పైన మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం.
ఏదైతే మొన్న కృష్ణ వరద ఉధృతి ఉన్నటువంటి స్థితిలో ఏదైతే బోట్స్ కౌంటర్ వెయిట్స్ని ఢీకొని కౌంటర్ వెయిట్స్ సైతం ఏదైతే బ్రేక్ అయినాయో అది యుద్ధ ప్రాతిపదికన 15-20 రోజులు పట్టేటువంటి సమయాన్ని 5 రోజుల్లోనే మన ఇంజనీరింగ్ అధికారులు కన్నమనాయుడు గారు కలిసి ఆ 3 కౌంటర్ వెయిట్స్ని కూడా సక్సెస్ఫుల్గా బిగించడం జరిగింది. అయితే కౌంటర్ వెయిట్ను సక్సెస్ఫుల్గా బిగించాం, కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రను ఛేదించడం అయితే రోజు రోజు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఆ యొక్క బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అవాంతరం, ఏదైతే మొదటగా ఆ యొక్క ఏదైతే బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అది ఒక 40 టన్నుల వెయిట్ ఉంటుంది. అంచేత 50 టన్నుల భారీ వాహనంతో దాన్ని మూవ్ చేయాలని చూస్తే ఆ బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో, లింక్ అయి ఉండడంతో 3 బోట్లు కూడా 120 టన్నుల దాన్ని లిఫ్ట్ చేయాలంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైతే యొక్క డైవర్స్ని అటు వైజాగ్ నుంచి కాకినాడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీటిలో 15-20 అడుగులు లోతుకి మునిగి దాన్ని కట్ చేసి బోట్ని 2 ముక్కలుగా చేసి లాగాలనేటువంటి ఆలోచనతో పనులు ప్రారంభించారు. అవి కూడా దగ్గర ఒక 80% వరకు కూడా బోట్ కటింగ్ పూర్తయింది. అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో కృష్ణాలో తగ్గింది కాబట్టి ఇన్ఫ్లో మరి తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని అంటే మొన్న అయితే ఎదురు లాగడం వాటర్ ఫ్లో కష్టమనే ఉద్దేశంతో బోట్ని కట్ చేయాలి అని అనుకున్నాం. ఎయిర్ బెలూన్స్ని కూడా వాడాలనుకున్నాం, కానీ ఈ వాటర్ లెవెల్ ఎయిర్ బెలూన్స్కి సరిపోకపోవడంతో దాన్ని విరమించుకుని ఆ కటింగ్కి వెళ్ళాం. అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో తగ్గింది కాబట్టి ఇప్పుడే అబ్బులు గారు ఆయన కూడా గతంలో కచ్చలూరులో మన గోదావరిలో బోట్ మునిగిపోయినప్పుడు 2 నెలలు ఎవరికి సాధ్యం కాకపోతే ఆయన వెలికి తీసిన పరిస్థితి తెలుసు. ఆయన కూడా నిన్నంతా కూడా ఏదైతే మెటీరియల్ ఇవన్నీ కూడా నిన్న షిఫ్ట్ చేసుకున్నారు. ఈరోజు వచ్చి ఆయన కూడా పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి బోట్స్ని కూడా ఇంకొక 4 బోట్స్ని తీసుకుని ఏదైతే ఆ చిక్కుకున్నటువంటి బోట్ని ఒకవైపు నుంచి అబ్బుల్ గారు తన ఎక్విప్మెంట్తో మరి ఇటు సైడ్కి దాన్ని మూవ్ చేసేటువంటి విధంగా అట్ ద సేమ్ టైం దానికి సపోర్ట్గా ఏదైతే ఆ యొక్క మునిగినటువంటి బోట్కి ఇంకొక బోట్ని లింక్ చేసి ఆ బోట్కి మళ్ళీ ఇంకొక 4 బోట్లు లింక్ చేసి ఈ రకంగా ఈ 4 బోట్లు అదేవిధంగా ప్లస్ ఇటువైపున ఏదైతే అబ్బుల్ గారు యొక్క అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా కూడా దాన్ని మూవ్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఇంకొక గంటలో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది కనుక సక్సెస్ అవుతే మిగిలిన 2 బోట్లను కూడా త్వరితగతంగానే మనం వెలికి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దాని మీద దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించినటువంటి పరిస్థితి తెలుసు. వాళ్ళ ఇద్దరు వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏవే శక్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు తర్వాత మళ్ళీ మీ ముందుకు వాస్తవాలన్నీ కూడా వస్తాయి.